ఇంట్లో రావి చెట్టు పెరిగితే మనకు ఎటువంటి నిందలు రాకుండా దాన్ని సరైన విధంగా తొలగించాలి. ఇంటి ముందు చుట్టుపక్కల రావి చెట్టు పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అనవసరంగా పెరిగే రావి చెట్టు ప్రతికూల శక్తి, పితృ అసంతృప్తితో సంబంధం కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తారు. దాన్ని సకాలంలో తొలగించకపోతే ఆర్థిక సమస్యలు, మానసిక ఉద్రిక్తతలు, శారీరక బాధలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో రావి చెట్లు అధికంగా పెరగడం వల్ల కొన్ని సంకేతాలు, లోపాల సూచనలు కనబడతాయి. రావి చెట్టు పెరుగుతుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. జాతకంలో పితృదోషం ఉన్నవారి ఇళ్లలో గోడల వద్ద లేదా ఇంచుమించుగా రావి చెట్లు సహజంగానే పెరుగుతుంటాయి. ఇంటి సమీపంలో రావి చెట్టు ఉంటే దాని నీడ ఇల్లు మీద పడితే ఇంటి శాంతి ప్రశాంతత తగ్గిపోతుంది. ఇంట్లో రావి చెట్టు పెరిగినప్పుడు దాన్ని తొలగించాలనుకుంటే ఒక్కసారిగా తీయకుండా శాస్త్రోక్తంగా చేయాలి. ఆదివారం అత్యంత శుభదినంగా పరిగణించబడుతుంది. శనివారం సాయంత్రం రావి చెట్టు వద్ద ఆవాల నూనెతో దీపం వెలిగించి ప్రార్థన చేయాలి. ఆదివారం ఉదయం రావి చెట్టు వేరుకు నీళ్లు పోసి విష్ణు స్మరణ చేయాలి. చిన్న రావి చెట్టును వేలతో సహా తవ్వి గుడి దగ్గర లేదా నడి ఒడ్డున వేయాలి. రావి చెట్టును తొలగించిన తర్వాత ఆవుకు పచ్చిమేత తినిపించి అవసరమైన వారికి దానం చేయాలి. ఇంట్లో రావి చెట్టు తరచూ పెరుగుతుంటే అది పితృదోషానికి సంకేతంగా భావించాలి. అందువల్ల కొన్ని పరిహారాలు పాటించాలి. శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. గురువారం పేదలకు లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆవుకు పచ్చిమేత, కుక్కలకు రొట్టె తినిపించాలి. పితృదేవతలకు తర్పణ, శ్రద్ధ కర్మ చేయాలి. శివలింగానికి నీళ్లర్పిస్తూ ప్రార్థన చేయాలి.